యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఇవాళ చివరి రోజు స్వామివారికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు అర్చకులు. ప్రధాన ఆలయంలో 108 కలశాలను పేర్చి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. 108 కలశాల్లో ఉన్న మంత్రజలంతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. శత ఘటాభిషేకంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భాస్కర్రావు పాల్గొన్నారు. లేని విధంగా ఎక్కడ కూడా జరగని విధంగా ఈరోజు మనకి యాదాద్రి భువనగిరి జిల్లాలో వేంచేసినటువంటి యాదగిరిగుట్టపై వేంచేసినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈరోజు చివరి రోజు. నిన్ననే మనకి రథయాత్రకు కూడా అశేష భక్తజనం వచ్చారు. అంతేకాకుండా అందరు భక్తులు కూడా వారి యొక్క మొత్తం కూడా శ్రేయోభిలాష కోసం, కటాక్ష వీక్షణాల కోసం స్వామివారిని స్మరించడమే కాకుండా ఇక్కడ వీక్షించి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందడానికి వేంచేశారు. కళ్యాణం కూడా చాలామంది అశేష భక్తజనం హాజరు కావటం, మంచి అలంకరణలతోటి ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు అందరూ కూడా పెద్ద ఎత్తున కమిటెడ్గా, డెడికేటెడ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, ఇతర మాధ్యమాలు కూడా అద్భుతమైనటువంటి ప్రచారాన్ని కల్పించడం ద్వారా కళ్యాణానికి అశేష భక్తజనం ఈసారి